న్యూస్ వస్తుంది. రోజు రోజుకు టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న ఇంకా కొన్ని చోట్ల అంధవిశ్వాసాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా ఎత్కల్ గ్రామంలో చేతబడి అనుమానంతో ఒకే కుటుంబానికి చెందిన 5గురిపై గ్రామస్తులు మూకుమ్మడిగా దాడి చేశారు. అతి దారుణంగా కొట్టడంతో ఆ 5గురు మృతి చెందారు. వీరిలో 2 జంటలు మరో మహిళ ఉన్నట్లు సమాచారం. కుంట పోలీస్ స్టేషన్ పరిధి మురళీగూడ క్యాంప్ సమీప ఎత్కల్లో ఓ వ్యక్తి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. మౌసం కన్నా అనే వ్యక్తి చేతబడి చేయడంతోనే గ్రామస్తులు అనారోగ్యానికి గురవుతున్నారు అనే అనుమానాన్ని స్థానికులు పెంచుకున్నారు. నిన్న ఉదయం పలువురు కలిసి మౌసం కన్నా, ఆయన భార్య మౌసం బిరి, మౌసం బుచ్చా, ఆయన భార్య మౌసం అర్జులతో పాటు కరక లచ్చి అనే మరో మహిళపై మూకుమ్మడిగా కర్రలు, ఇనుప ఊచలతో దాడి చేయడంతో 5గురు చనిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ కుటుంబంలో 2 చిన్నారులు మాత్రమే మిగిలారు. సమాచారం తెలుసుకున్న సుక్మా ఎస్పీ కిరణ్ చౌహాన్ సిబ్బందితో గ్రామానికి చేరుకుని విచారణ చేశారు. నిందితులు రాజేష్, సవలాం, కారం సత్యం, కుంజం ముఖేష్, పొడియామి, ఇంకా అనే 5గురిని అరెస్ట్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, ఏం జరిగిందా? 2 చిన్నపిల్లలే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎస్ఎంఎన్ఆర్ ఇప్పటికే సుక్మా జిల్లా కుంట పోలీస్ స్టేషన్ పరిధిలో మురళీగూడ క్యాంపు సమీపంలో ఇట్కల్ గ్రామంలోని ఒక్కసారిగా అంటే చేతబడిన నేపంతో ఒక నిండు కుటుంబాన్ని కూడా అక్కడ ఉన్న ఆదివాసీలే చాలా విశిష్ట రహితంగా వాళ్ళని అంటే ప్రజా కోర్టు లెక్క ఏదైతే మావోయిస్టులు ఎవరైనా వాళ్ళకి అనుకూలంగా కాకుండా వ్యతిరేకం చేసిన వాళ్ళకు ఎలాగైతే దండిస్తారో అదే తరహాలోనూ ఒక్కసారి ముక్కుముడిగా గ్రామం ప్రజలందరూ సమక్షంలోని వాళ్ళని ఇంటి మీద పడి ఒక్కసారిగా అంటే గత కొన్ని నెలల నుంచి కూడా గ్రామంలో అనేకులు అనారోగ్యం పాలవుతూ మృత్యువాత పడుతున్నారని చెప్పిన ఒక సాకుగా చూసేసి సమీపంలో ఉన్నటువంటి కొంతమంది, ఇంటి సమీపంలో ఉన్నటువంటి కొంతమంది కూడా ఒకసారిగా కుటుంబాల పైన ఒకసారి దాడి చేసి 5గురిని పై విచక్షణ రహితంగా దాడి చేశారు. ఫలితంగా 3 మహిళలతో పాటు మరో 2 కూడా అక్కడ ఒక్కసారి మృతి చెందిన ఘటన ఉంది. దీనిపై సుక్మా జిల్లా పోలీసులు ఒక్కసారిగా ఘటనా స్థలానికి వెళ్ళటం, అక్కడికి వెళ్ళి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి గ్రామస్తులతో పాటుగా గ్రామ పెద్దలపై కూడా ఒకసారి కేసు నమోదు చేసిన నేపథ్యంలో మొత్తానికైతే మాత్రం 35 మంది పైన కూడా కేసు నమోదు చేసినట్టుగా మనకు తెలుస్తా ఉంది. మరోవైపున మాత్రం అంటే అయితే మృతులు మౌసం కన్నాతో పాటు మౌసం మార్దో, కర్క, తర్వాత మౌసం బుచ్చ వీళ్ళంతా కూడా ఒక్కసారిగా వీళ్ళంతా గిరిజన ప్రాంత ప్రజలు వీళ్ళంతా కూడా వ్యవసాయ కూలీలుగా వాళ్ళ జీవనం కొనసాగిస్తున్న నేపథ్యంలోనే గతంలో వాళ్ళ ఇంటి పక్కన సమీపంలో ఉన్నటువంటి లక్ష రామ్ అనే ఒక వ్యక్తికి అనారోగ్య సమస్య వల్ల కూడా అక్కడ మృతి చెందిందనేది వాళ్ళకు ఆరోపణ. వాళ్ళకి ఇటీవల ఒక భూత వైద్యుని సంప్రదించి అక్కడ భూత వైద్యుడి దగ్గర పోయిన తర్వాత ఇతరులు ఆ ఇంటికి సమీపంలో ఉన్న వాళ్ళకి ఆనవాళ్ళు చెప్పడంతో ఈ యొక్క ఘర్షణ, ఈ యొక్క ఘాతకానికి పాల్పడింది అనేది కూడా అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్న నేపథ్యం అవుతుంది. మొత్తానికైతే మాత్రం పోలీసులు మాత్రం ఇప్పుడు దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు చెప్తే ఆ గ్రామంలో 144 సెక్షన్ పెట్టడం కూడా జరిగింది. మొత్తం నిండు కుటుంబం బలేదని కూడా చెప్పుకోవచ్చు. ఫలితంగా ఇప్పుడు వాళ్ళ గ్రామస్తులపై కూడా కేసు నమోదు చేసి వాళ్ళు కోర్టుకు తరలించిన నేపథ్యం అయితే తరలిస్తే రంగం సిద్ధమవుతుంది. అయితే ఇలాంటి ఘటనలు మరి ఎక్కడ జరగకుండా ఉండే విధంగా కూడా పోలీసు ఆధ్వర్యంలో కళా జాగృతి నేతృత్వంలో అక్కడ కూడా మరి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఎంఎన్ఆర్ మొత్తానికైతే ఈ ఘటన సంబంధించి సుక్మా జిల్లాలో మొత్తం సంచలనం రేకెత్తిందని చెప్పుకోవచ్చు. ఎంఎన్ఆర్. థ్యాంక్ యూ భాస్కర్.